హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు మనకు చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకి బియ్యం మనము ఒక దాంట్లో వేసేసుకుంటాము, మిగిలిపోయిన బియ్యం వచ్చేసి మనము ఇలాగా సంచిలోనే ఉంచేసుకుంటాం కదా, అప్పుడు మనకి పురుగు పట్టేస్తుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చూద్దాం. ఈ బ్యాంగిల్ వేయండి. బ్యాంగిల్ వేస్తే మీకు పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అది ఎలాగో కూడా చూద్దాం. ముందుగా మనకి ఏ సంచి అయితే ఉందో కవరు, ఆ కవర్ తీసుకోవాలన్నమాట. కవర్ తీసుకుని వీడియో చూపిస్తున్నట్లుగా ఇలా ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని మన దగ్గర మెటల్ బ్యాంగిల్ ఏమైనా ఉంటుంది కదా అండి, ఆ మెటల్ బ్యాంగిల్ దీంట్లోకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మెటల్ బ్యాంగిల్ కొంచెం ఇలా పెట్టేసుకోవాలి టైట్గా. పెట్టుకున్న తర్వాత అప్పుడు మనకి ఇలాగ వస్తుంది కదా, అదంతా కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలి టైట్గా. ఇలా చూసారు కదా, ఇలాగా ఫోల్డ్ చేసి టైట్గా పెట్టేసుకున్నామంటే మళ్ళీ అసలు దీంట్లోకి గాలి వెళ్ళదన్నమాట. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికి యూజ్ అవుతుంది అనుకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఇంట్లో పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి. పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే పాటించండి. నిల్వ ఉండాలన్నా లేకపోతే ఇలాగా ఎర్రగా కనిపించాలి అన్నా, ఇప్పుడు లైటింగ్లో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ ఎర్రగా ఉండాలంటే ఒక టిప్పు చెప్తాను నేను. బయట పెట్టేస్తే మనకి ఏంటంటే నల్లగా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా తినడానికి బాగోదు. ఫస్ట్ ఒక 5-6 రోజులు మాత్రమే బాగుంటుంది పెట్టిన తర్వాత. టిప్ ఏంటంటే, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట. మనము తినేస్తే అయిపోతుందే కానీ లేకపోతే నిల్వ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ టిప్ మీకు నచ్చితే చాలామంది పాటిస్తారేమో. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాను, అంతే అండి. ఇప్పుడు థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాం. రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాం అనుకోండి, కనీసం 20 నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. అదే మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనం లేట్గా లేచినా గమ్ముని అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే యూజ్ చేయవచ్చు అనమాట. రోజు రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు అయితే దీంట్లోనే పెట్టుకుంటారు. అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. కుక్కర్లో ఇలా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చాలామందికి రైస్ కుక్కర్ అలవాటు ఉంటుంది కానీ ప్రెషర్ కుక్కర్లో, నేను ఈ మధ్యన ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ఓకేనా? ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఏ రోటి పచ్చళ్ళు అయినా చేసినప్పుడు నేను చెప్పే టిప్ ఉపయోగించండి. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా వస్తాయి. ఏంటంటే దీంట్లో గార్లిక్ వేసి మనము వెల్లుల్లిపాయ వేసి వేపుతాం కదండి, దాంట్లోని అన్నిటితో పాటు అలా కాకుండా మనము సపరేట్గా, ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ యూస్ చేస్తాను, వెల్లుల్లిపాయ బదులు ఆ పేస్ట్ కొంచెం వేసుకున్నామంటే మనము టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. రోటి పచ్చడి టేస్ట్ మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా ఇలా పాటించండి. మనము ఎక్కువగా ఏదైనా ప్యాకెట్స్ ఇలాగా ఓపెన్ చేస్తాం కదండి, మిగతావి మనం వేరే దాంట్లో వేసుకోవాలన్నా చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు మనము దీంట్లోనే ఉంచుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ ఓపెన్ చేసిన ప్యాకెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనం క్లోత్స్కి పెట్టుకుంటాం కదండి, బట్టల క్లిప్పు, అది ఇలా పెట్టేసుకుంటే మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు, పాడవకుండా కూడా ఉంటాయి, స్మెల్ కూడా పోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.